మహిళా రిజర్వేషన్ల బిల్లు రాజకీయం కోసం కాదు, దక్షిణాదికి ఇబ్బందేమీ కలగదు, కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ. అంటే మహిళా రిజర్వేషన్ ఏదైతే ఎప్పటి నుంచో కల సాకారం చేసుకోవాలని సుమారుగా మొదటి నుంచి నినాదం వినిపిస్తున్న 3 దశాబ్దాల నుంచి మాత్రం ఇది రావాలి చేయాలి అని చూస్తున్నారు. అయితే ఇక్కడ మహిళా రిజర్వేషన్ బిల్లు రాజకీయం కోసం అయితే ఎలాగూ ప్రవేశపెడుతున్నాం, మీ మద్దతు కావాలని చెప్తున్నారు. అవ్వట్లేదు. అవ్వదు అవుతుందా అనే క్యాలిక్యులేషన్స్ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంటాయి. కాకపోతే అందరూ మహిళా రిజర్వేషన్కి మద్దతు తెలిపారు. ఆ మహిళా రిజర్వేషన్ ఓకే కానీ డీలిమిటేషన్ వద్దు, మహిళా రిజర్వేషన్ ఓకే కానీ డీలిమిటేషన్ దాంతో ఇది అంటే పోనీ దాన్ని ఓకే చేయించండి, దానికి ఓకే చేయించండి. చాలామంది గైర్హాజరు ఎందుకు అయ్యారు, చాలామంది ఇటు అటు తేల్చుకోకుండా రావడం ఎందుకు మానేశారు? సో ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం బాబు మీకున్న అపోహలు మేము తొలగించే ప్రయత్నం చేస్తున్నామని చెప్తూ దక్షిణాదికి ఇబ్బంది ఏమీ కలగదు, కేంద్ర ప్రభుత్వ స్పష్టీకరణ. ఇంకోసారి ఆ మ్యాప్ అది చూస్తే మహిళా రిజర్వేషన్ల అమలుకు ఇటీవల జరిగిన ప్రయత్నం వెనుక రాజకీయమేమీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తదుపరి సార్వత్రిక ఎన్నికల నుంచే అతివలకు ప్రయోజనం అందాలన్న తపన తప్పితే మరో ఉద్దేశం లేదని తేల్చెప్పింది. ఎందుకంటే ఇక్కడ జమేలీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే మాజీ రాష్ట్రపతి గారు రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో ఒక సర్వే నిర్వహించి దాన్ని సక్సెస్ చేశారో మ్యాక్సిమం 75% జమేలీ ఎన్నికలే కరెక్ట్ అని కూడా అందరూ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో 29కే జమేలీ ఎన్నికలను తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎవరైతే ఇప్పుడు ఎన్నికలకి అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు వెళ్తున్నారో 2026లో వాళ్ళు 3 ఏళ్లే పదవీ కాలం ఉంటుంది అనే భయంతో బెంగతో దీన్ని వ్యతిరేకించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ బిల్లులపై వివిధ రాజకీయ పార్టీలు పౌర సమాజం నుంచి వస్తున్న అనేక ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం విడుదల చేసింది. ఒకేసారి 3 బిల్లులు తీసుకురావడానికి కారణాలు, దానివల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. వీళ్ళు కూడా ఏమంటున్నారు, మేము మహిళా రిజర్వేషన్కి సమ్మతమే కానీ డీలిమిటేషన్కి సమ్మతం కాదు, దానికి ఇది ఎందుకు ముడిపెడుతున్నారు? సో మీరు తెలివిగా మహిళా రిజర్వేషన్తో పాటు ఇది కూడా పాస్ చేసేయాలని చూస్తున్నారా అంటే అంత అమాయకుల ఎంపీలు, అంటే అంత తెలివి తక్కువ వాళ్ళ విపక్షం వాళ్ళు, ఇండియా కూటమి వాళ్ళు కాదు కదా. ఇక్కడ ఒక్కసారి ఆ బుల్లెట్ పాయింట్స్ ఏంటనే చూద్దాం. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇటీవల ఏ బిల్లులు ప్రవేశపెట్టింది? 131 రాజ్యాంగ సవరణ బిల్లు 2026, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు 2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2026, ఈ 3 పెట్టింది. సో వీటిని ఒకేసారి ప్రవేశపెట్టడానికి కారణం ఏంటి? 26 తర్వాత నిర్వహించే జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి దాని ప్రకారం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని నారీ శక్తి వందన్ అధినియం చట్టం చెబుతోంది. ఒకవేళ ప్రభుత్వం కొత్త జనాభా లెక్కలు తదనంతరం చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన వరకు వేచి చూస్తే 2029 సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల ప్రయోజనం దక్కదు. జనగణన తదనంతరం చేపట్టే డీలిమిటేషన్కు సమయం తీసుకోవడమే అందుకు కారణం. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ వాళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటి? 26 తర్వాత నిర్వహించే జనగణన, అదే సెన్సస్, జనాభా లెక్క ప్రకారం పునర్విభజన చేపడితే దాని ప్రకారం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని నారీ శక్తి వందన అధినియం చట్టం చెబుతోంది. ఒకవేళ ప్రభుత్వం కొత్త జనాభా లెక్కలు తదనంతరం చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన వరకు వేచి చూస్తే 29 సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ప్రయోజనం దక్కదు. ఎందుకు దక్కదు? అదొకసారి ఆలోచించాలి. ఆలోచిస్తే కేంద్ర ప్రభుత్వం చెప్పేది కరెక్టా కాదు. ఇంకోటి, డీలిమిటేషన్ కూడా ఉన్న వాటిని యాజ్ టీడీకి 50% పెంచుతామన్నారు కానీ జనాభా ప్రకారం పెంచుతామనలేదు. జనాభా ప్రకారం పెంచాలనుకుంటే ఒక్క ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇవన్నీ తీసుకుంటేనే దగ్గర 25 కోట్లు ఎంతో జనాభా ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ మన సౌత్ రాష్ట్రాలన్నీ కలిపితే ఒకప్పటి ఉమ్మడి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన జనాభా. ఆ లెక్కను చూస్తే అక్కడ ఇంకా ఎక్కువ లోక్సభ స్థానాలు ఉండాలిగా. ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాలు 4 ఉన్నాయి. నిజంగా జనాభా ప్రాతిపదికన చేస్తే హైదరాబాద్ ఈ పాటికే 6 ఎన్నో లోక్సభ నియోజకవర్గాలు, ఓన్లీ హైదరాబాద్ సిటీ నేను చెప్పేది. జనాభా ప్రకారం చేస్తే ఉత్తరాదికి మళ్ళీ ప్రాధాన్యత పెరిగిపోతుంది, ఉత్తరాది వైపు ఎక్కువ మంది ఎంపీలు ఉంటారు, దక్షిణాదికి తక్కువైపోతుందనే భయం ఉంది. ఇక్కడ అలా చేయట్లేదుగా. ప్రపోర్షనేట్గా 100 ఉన్నోడు 150, 50 ఉన్నోడు 75, ఓకేనా, 40 ఉన్నోడు 60, అలాగా ప్రపోర్షనేట్గా 50% పెంచుకుంటూ వెళ్తామని చెప్పారు తప్ప జనాభా ప్రకారం పెంచితే అప్పుడు దక్షిణాది రాష్ట్రాలు భయపడాలి, ఇబ్బంది పడాలి. ఇక్కడ ఏదైతే డీలిమిటేషన్ సంబంధించి తమిళనాడులో స్టాలిన్ లాంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారే తప్ప తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకం ఎక్కడ గలం వినపడలేదే. దాన్ని వేరే కోణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు తప్ప పూర్తి స్థాయి వ్యతిరేకత కూడా ఎక్కడ చెప్పలే. ఇక్కడ ఒకసారి చూడండి,
జనగణన తదంతరం చేపట్టే డీలిమిటేషన్కు సమయం తీసుకోవడమే అందుకు కారణం. మహిళలకు సకాలంలో రిజర్వేషన్ ఫలాలు అందించేందుకు ఆ షరతును చట్టం నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఇప్పుడు అర్థమైందా? ప్రయోజనం దక్కదు. జనగణన తదంతరం చేపట్టే డీలిమిటేషన్కు సమయం తీసుకోవడమే అందుకు కారణం. మహిళలకు సకాలంలో రిజర్వేషన్ ఫలాలు అందించేందుకు ఆ షరతును చట్టం నుంచి తొలగించాలని నిర్ణయించిందట. మరి ఇది పూర్తిగా గగ్గోలు పెడుతున్నారు. దీని మీద ఎంత వివరణగా ఇస్తున్నప్పుడు మీరు కూడా దీని మీద ప్రశ్నలు సంధించండి, చురకలు పెట్టండి. ప్రతిపక్షం ఉండేది ప్రభుత్వాన్ని సకరంగా నిలబడి వాళ్ళు తెల్ల కాగితం ముందు వదిలేసి మచ్చ పట్టుకుంటే ఆ మచ్చను కూడా క్లియర్ చేసుకోవాలనే కదా దాని ఉద్దేశం. నారీ శక్తి వందన అధినయంతో డీలిమిటేషన్కి ఎందుకు ముడిపెట్టారు, సీట్ల పెంపునకు ఎందుకు ప్రతిపాదించారు, అది కూడా వివరణ ఇచ్చారు. డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల సరిహద్దులను ఖరారు చేయడం, అంతే కదా. అంతేకాని జనాభా ప్రకారం కాదు కదా. మహిళా రిజర్వేషన్ల అమలుకు అది అత్యవసరం. ఇప్పుడున్న 543 లోక్సభ సీట్లను 1976లో ఖరారు చేశారు. 71లో అంటే 76లో అంటే 2026 అంటే 50 ఏళ్ల కిందట డీలిమిటేషన్ వచ్చింది. మళ్ళీ 50 ఏళ్ళు అయిపోయింది. ఎంత జనాభా పెరిగింది 50 ఏళ్ళలో? నాకు తెలిసి అప్పటికి భారతదేశ జనాభా 100 కోట్లు కూడా లేదే. 100 ఏమిటి, నాకు తెలిసి 60-70 కోట్లు ఎంతో ఉండేది జనాభా 76లో. ఇప్పుడు రెట్టింపు అయిపోయిందిగా. ఇంకా అవే నియోజకవర్గాల. చిన్న లాజిక్ అంతే. 71లో నేను చెప్పకముందే వాడు ఇచ్చారు ఇక్కడ. 71లో దేశ జనాభా 54 కోట్లు. సరే 76లో అయింది అనుకోండి, మరో 6 కోట్లు పెరిగి 60 కోట్లు అయింది అనుకుందాం. ఇప్పుడు అది 140 కోట్లు. ఎన్ని రెట్లు పెరిగిందండి? 3 రెట్లు పెరగలే. అందువల్ల సీట్లను గరిష్టంగా 850 పెంచడం ముఖ్యం. ఇది ప్రజలకు పార్లమెంట్లో న్యాయబద్ధమైన ప్రాతినిధ్యాన్ని కల్పిస్తుంది. ఇంత చక్కగా ఇంకెవరు ఇస్తారు చెప్పండి? రాజకీయ ప్రయోజనాల కోసం డీలిమిటేషన్ కమిషన్ చట్టాన్ని మార్చే ప్రయత్నం ఏమైనా జరిగిందా? దానివల్ల ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు ప్రభావితం అవుతాయా? అది కూడా దానికి కూడా వివరణ ఇచ్చారు. అంటే ఇవన్నీ సగటు ప్రేక్షకుల నుంచి, సీనియర్ జర్నలిస్టుల నుంచి, వివిధ ఛానళ్ళ ఎడిటర్ల నుంచి వచ్చిన ప్రశ్నల్ని సమాధానపరుస్తూ అన్నింటినీ ఎక్కువగా వచ్చిన ప్రశ్నలు ఏంటి వాటి నుంచి జవాబును తీసుకునే ప్రయత్నంగా ఈ విధంగా చేసింది. డీలిమిటేషన్ కమిషన్ చట్టంలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పుడున్న చట్టబద్ధ స్వరూపం యథాతథంగా ఉంది. కమిషన్ ఏదైనా సిఫార్సు చేయాలంటే అందుకు పార్లమెంట్ అనుమతి, రాష్ట్రపతి ఆమోదం కావాలి. ఈ బిల్లుల వల్ల ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావము ఉండదు. తర్వాత లోక్సభ సీట్లను 850 పెంచడం వెనుక హేతుబద్ధమైన కారణం ఏంటి? సహేతుకమైనదా, సహేతుకమైనది కాదా? ఇప్పుడు రాష్ట్రాల వారీగా ఉన్న నియోజకవర్గాలను అదే నిష్పత్తిలో పెంచడమే ప్రధాన ఉద్దేశం. అంతటా 50% సీట్లు పెంచితే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తి అలాగే కొనసాగుతుంది. అదే కదా నేను చెప్పాను. ఈ నియోజకవర్గంలో ఎక్కువ మంది జనాభా ఉన్నారు, ఇందులో తక్కువ మంది ఉన్నారు. కానీ దీన్ని రెండుగా చేస్తున్నారు, దీన్ని రెండుగా చేస్తున్నారు. ఇది ఎక్కువ జనాభా ఉందని దీన్ని 3, దీన్ని తక్కువ జనాభా ఉందో కానీ దీన్ని రెండుగా చేయట్లేదుగా. అన్నిటికీ ఒకేలాగా ప్రపోర్షనేట్. దీనివల్ల దక్షిణాది చిన్న రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. ఇదే కదా గోల. స్టాలిన్ లాంటి వాళ్ళ పత్రాలు చింపేసి మరీ బిల్డప్ ఇచ్చారుగా. ఇక్కడ ఏంటంటున్నారు? అలాంటిదేమి ఉండదు. అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50% సీట్లు పెరుగుతాయి. దక్షిణాది ప్రాతినిధ్యం ఏమాత్రం తగ్గకుండా స్థిరంగా కొనసాగుతుంది. లోక్సభలో ఆ రాష్ట్రాలకున్న 23.76% వాటా 23.87% పెరుగుతుంది. ఇక్కడ మరి 87 కదా. అంటే ఆల్మోస్ట్ ఆల్ కేవలం దక్షిణాది అంటే ఈ 4 రాష్ట్రాలు కలిపి 1/4 ప్రాతినిధ్యం. క్లియర్? మొత్తం మీద 28 రాష్ట్రాలలో, ప్రస్తుతానికి 28 రాష్ట్రాల్లో ఈ ఆల్మోస్ట్ ఆల్ 4వ వంతు అండి దక్షిణాదికి. అందులో కూడా పాయింట్లో చూసుకుంటే 0.76 నుంచి 0.87కి పెరిగింది. అంటే 0.11 పెరిగింది అనమాట. ఇంకా మరి ఇక్కడ నష్టమే. అదే చెప్తున్నాను నేను, ప్రపోర్షనేట్గా అలా పెంచారే తప్ప జనాభా ప్రాతిపదికన చేయటం లేదు. కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు ప్రతికూల ప్రభావం ఉంటుందా? అదేమీ ఉండదు. అన్ని రాష్ట్రాలు ఒక విధంగా. మరి అంతే కదా. ఇక్కడ కూడా ఏదుంది ఇక్కడ అదే లాజిక్. కుటుంబ నియంత్రణతో ఆ రాష్ట్రాల జనాభా ఎక్కువ అవుతున్నా తగ్గుతుంటే సో తగ్గిపోతుంది కదా జనాభా అని చెప్పి దాన్ని మళ్ళీ 2గా చేసి 3గా చేస్తారా? లేదంటే రెండింటిని కలిపి 1గా చేస్తారా? అది కూడా చేయట్లేదుగా. ఆ నియోజకవర్గం పోతుంది, అక్కడ ఉన్నవాడు రెబల్గా మారుతాడు. సో ఇవన్నిటి మీద చూడండి. ఎస్సీ ఎస్టీల ప్రాతినిధ్యం దెబ్బతింటుందా? కులగణన జాపించే రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొచ్చారా? ముస్లిం మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఎందుకు లేవు? మత ఆధారిత రిజర్వేషన్కు భారత రాజ్యాంగం అనుమతించదు. రాజ్యాంగం చెప్పినట్లు రిజర్వేషన్ విధానాలు సామాజిక ఆర్థిక వెసులుబాటుతో ఆధారంగా ఇవి మైనార్టీలు కదా, తక్కువ పర్సంటేజ్ అంటే మళ్ళీ వీళ్ళకెందుకు? మహిళలలో మళ్ళీ రకాల మహిళలంతా ఒకటే కదమ్మా. మీరు వేరే వేరేగా చూస్తున్నారు అక్కడ. మీకైతే ట్రిపుల్ తలాక్ అప్లైడ్, మాకైతే చట్టం ప్రకారం వెళ్ళాలి, వాళ్ళకి సపరేట్ చట్టం. ఇది ఎక్కడ లెక్క? భారతీయులందరూ ఒకటే కదా, అందరికి సిటిజన్షిప్ ఒకటే కదా.
సో వీటన్నిటి మీద కూడా ఇంకా మనం ఈ రోజంతా మాట్లాడుకున్న చర్చకి సరిపోదు, అంత చక్కగా వివరణ ఇచ్చారు. సరే, ఇది ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే ఇప్పటికైనా అవుతుంది. కేంద్రం ఎంత స్పష్టంగా వివరించినా కూడా వాళ్ళు రాజకీయం కోసమే చేశారనే అదే ఆలోచన మైండ్లో ఉంది. అది పోవాలని చూద్దాం, మరి చూద్దాం అయితే.